ఒక్క సంవత్సరంలోనే పబ్లిక్ సర్వీస్ ద్వారా 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్విరామంగా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. ఎనిమిదవ కాలనీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. సింగరేణి సంస్థలో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి ప్రజా సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు కార్మికుల పక్షాన నిలబడి పోరాడాలి. ఏఐఎఫ్టియు గౌరవ అధ్యక్షురాలు విమలక్క పిలుపు. ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుంది. ఐఎన్టీయూసీ 2 తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గంట సత్యనారాయణ వెల్లడి. గోదావరి కని తిలక్ నగర్లో కరీం అనే యువకుడిపై కత్తులతో దాడి.